ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువార్త 23:12. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అంట. అంటే తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అంటే అన్ని విషయాల్లో కూడా తన్ను తాను తగ్గింపు గల స్వభావం కలిగి జీవించాలని సెలవిస్తున్నాడండి. ఎందుకంటే తగ్గింపు గల స్వభావం కనుక ఉంటే దేవుడికి చాలా ఇష్టం అండి. అన్ని విషయాల్లో కూడా మరి ముఖ్యంగా దేవుడి యందు తగ్గింపు గల స్వభావం తగ్గించుకున్నట్లయితే మన దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు, దీవిస్తానంటున్నాడు, ఫలింపు చేస్తానంటున్నాడు. ఎందుకనంటే ఆయన కృపలేందో మనం లేవండి. ఆయన కృప మూలంగానే జీవిస్తున్నాం. ఆయన కృప మూలంగానే అన్నీ కలిగి ఉన్నాం. అందుకే ప్రతి ఒక్కరూ కూడా తగ్గింపు గల స్వభావం ఉంటే ఆయన హెచ్చిస్తానంటున్నాడు. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపుబడిన అంటే అన్ని విషయాల్లో కూడా నేను గొప్ప, నేను కష్టపడ్డా, నేనే చూసుకుంటున్నా, నేనే సంఘాన్ని నడిపిస్తున్నా, నేను అనేది ఉంటుంది చూసారా, వాళ్ళని అస్సలు ఇష్టపడ్డండి. ఎందుకంటే తను తాను హెచ్చించుకోవడం అంటే అన్ని విషయాల్లో కూడా నేను అన్న చోట దేవుడు ఉండడు. నేను కాదు, దేవుడు మూలంగా అని గనక తను ఆ రకంగా తగ్గింపు కలిగి ఉంటే హెచ్చించబడతారు. అలా కాకోకుండా నేను అన్న చోట దేవుడు ఎక్కడ ఉన్నాడు? అక్కడ తగ్గింపు స్వభావం ఉందా? లేదు. తన్ను హెచ్చించుకున్న వారు తగ్గింపు పడినని అందుకే చెప్తున్నాడండి. దేవుడు స్వయంగా సెలవిస్తున్న మాట. ప్రతి ఒక్కరం కూడా తోటివారి పట్ల అన్ని విషయాల్లో కూడా మనం తగ్గింపు గలక ఉండినట్లయితే, తగ్గింపు గల స్వభావం ఉండినట్లయితే అక్కడ ఎటువంటి గొడవలు ఉండవు, ఎటువంటి విషయాల్లో కూడా ఘర్షణలు ఉండవు. అన్ని విషయాల్లో కూడా మనకి చక్కటి వాతావరణం ఉంటుంది. మరి ముఖ్యంగా ఎందుకనంటే దేవుడే పరిచయం చేయడానికి వచ్చాను కానీ పరిచయం చేయించుకోవడానికి రాలేదని దేవుడే మనకి ఎంతో చక్కగా, ఆయనే గొప్ప ఉదాహరణ అండి. ఎందుకంటే దేవుడు అయ్యి ఉంటే మన కోసం పరిచయం చేయడానికి వచ్చాం. మనం ఈ రకంగా తగ్గించుకొని జీవించడంలో తప్పేం లేదండి. తోటివారి పట్ల, పెద్దవారి పట్ల అన్ని విషయాల్లో కూడా మనం సాయం చేసేవారిగా ఉన్నట్లయితే మనం దేవుడు హెచ్చిస్తానంటున్నాడు. ఆమె ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కూడా మరింతగా మత్తయి సువార్త 23:12 ప్రకారం తను తాను హెచ్చించుకున్నాడు తగ్గింపు వారి లెక్కలో కాకుండా తను తాను తగ్గించుకొని దేవుడి పట్ల అంటే మరింతగా హెచ్చింపబడేవారుగా జీవించేటట్లు దేవుడు బిడ్డలుగా మరింతగా ఆయన మనల్ని హెచ్చిస్తానంటున్నాడు. ఆయన మనల్ని అన్ని విషయాల్లో కూడా తన బిడ్డలుగా నిలబెట్టుకుంటానంటున్నాడు. ఈ వాక్యం ప్రకారం ప్రతి ఒక్కరం కూడా తాను తగ్గించుకునే వారిగా, తగ్గింపు స్వభావం కలిగి మరింతగా అన్ని విషయాల్లో కూడా దేవుడు బిడ్డలుగా హెచ్చింపబడే వారిగా ఉందుముగాక. ఆమెన్. ప్రతి ఒక్కరు కుటుంబాల్లో కూడా ఎటువంటి విషయాల్లో కూడా ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కుటుంబాల్లో కూడా అందరి పట్ల కూడా దేవుడి బిడ్డలుగా హెచ్చింపబడే వారుగా ఉందుముగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.